టాటా 10 రూపాయలకి 200 కిలోమీటర్లు నడిచే ఇంజన్ని తయారు చేసింది. ఇక పెట్రోల్ డీజిల్ ఆట ముగిసినట్టే. అరబ్ దేశాలు భయపడుతున్నాయి. టాటా జపాన్ మొత్తాన్ని కూడా వణికించేసింది. ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టార్లో కొత్త కాంతి రాబోతుంది. ఫ్రెండ్స్, ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన ఒక పేరు పొందిన కంపెనీ టాటా ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇంజన్ను తయారు చేసిందంటే ఇది ఆటోమొబైల్ సెక్టార్కి కొత్త కాంతిని సృష్టిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో అవన్నీ గ్లోబల్ మార్కెట్ నుంచి సెలవు తీసుకోవాల్సిందే. అవి పెట్రోల్ బేస్డ్ వెహికల్స్ అయినా, డీజిల్ బేస్డ్ వెహికల్స్ అయినా, లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా ఇప్పుడు డౌన్ అవ్వాల్సిందే. ఎందుకంటే టాటా చేయబోతున్న ఈ ఇంజన్కి ఎక్కడా కాంపిటీటర్స్ లేరు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్తో పాటు బ్యాటరీ ఆట కూడా ముగిసినట్టే. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతేకాకుండా పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది. ఇందుకనే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు పెట్రోల్ డీజిల్కి ఆల్టర్నేటివ్ వెతకడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు 100% ఫలితం దొరకలేదు. ఇప్పుడు ఎక్కువగా మనకి బ్యాటరీ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్కువగా తయారవుతున్నాయి. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకంటే 100% ఆల్టర్నేటివ్ని తయారు చేయడానికి. కానీ ఈ మధ్యనే టాటా ఒక పని చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పెద్ద పెద్ద డెవలప్డ్ దేశాలు కూడా చేయలేని పనిని టాటా సులభంగా చేసి చరిత్రను సృష్టించింది. టాటా పెట్రోల్ డీజిల్కి ఆల్టర్నేటివ్ని 100% కనుక్కుంది. దీన్ని ఉపయోగించే టాటా ఈ ఇంజన్ని తయారు చేసింది. ఫ్రెండ్స్, నిజానికి మన దేశం యొక్క మొదటి హైడ్రోజన్ ఇంజన్ ఫ్యాక్టరీ భారతదేశంలో హైడ్రోజన్ ఇంటర్నల్ కన్వర్షన్ ఇంజన్ ప్రొడక్షన్ని మొదలుపెట్టింది. ఇక మన భారతదేశం హైడ్రోజన్ ఇంజన్స్ ని ప్రొడ్యూస్ చేసే దేశాల లిస్టులోకి నమోదైంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంజన్ ఫ్యాక్టరీ యొక్క నిర్మాణం గత సంవత్సరం అంటే 2023న మొదలైంది. ఇప్పుడు ఇనాగరేషన్ తర్వాత టాటాకు సంబంధించిన ఈ ఫ్యాక్టరీ దేశం యొక్క మొదటి హైడ్రోజన్ ఇంజన్ రోల్అవుట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతకీ పూర్తి సమాచారం ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే ఇప్పుడే లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, టాటా మరియు టాటాతో పాటు అమెరికన్ కంపెనీ కమిన్స్ హైడ్రోజన్ ఇంజన్ ప్రొడక్షన్ మొదలుపెట్టేశాయి. ఈ ఇంజన్ జంషెద్పూర్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ ఫ్యాక్టరీలో కేవలం మీడియం మరియు హెవీ వెహికల్స్ కి మాత్రమే హైడ్రోజన్ ఇంజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఇదే యూనిట్లో చిన్న వెహికల్స్ కి కూడా అంటే ప్యాసింజర్ వెహికల్స్ కి కూడా హైడ్రోజన్ ఇంజన్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. మీకు తెలుసా, భారతదేశంలో టాటా కమిన్స్ యొక్క జేవీ 50-50 పార్ట్నర్షిప్లో ఈ జేవీని నడిపిస్తారు. మీకు తెలుసా, ఈ జేవీ భారతదేశంలో మొత్తం 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆపరేట్ చేస్తాయి. మరియు భారతదేశంలో తయారైన ఇంజన్స్ ఇప్పుడు 50 కన్నా ఎక్కువ దేశాలకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ హైడ్రోజన్ ఇంజన్స్ యూరోప్ లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే యూరోప్లో ఆల్రెడీ హైడ్రోజన్ బేస్డ్ టెక్నాలజీ ఉపయోగం మొదలైంది. గత సంవత్సరమే టాటా తన మొదటి హైడ్రోజన్ రకులు కూడా లాంచ్ చేసింది. మీకు తెలుసా, టాటా 2021న 15 ఫ్యూయల్ సెల్ బస్సుల టెండర్ గెలిచింది. ఈ బస్సుల ఆర్డర్ టాటాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి దక్కింది. కానీ టాటాకు సంబంధించిన ఈ బస్సులు 100% స్వదేశీ కాదు. ఎందుకంటే ఇందులో ఇంపోర్టెడ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని ఉపయోగించారు. కానీ ఇప్పుడు టాటా లాంచ్ చేయబోతున్న ట్రక్స్ 100% స్వదేశీ. ఎందుకంటే ఇంజన్ యొక్క పార్ట్స్ మరియు కాంపోనెంట్స్ లోకల్ వెండర్స్, సప్లయర్స్ నుంచి తీసుకుంటారు. భారతదేశంలో పాటు భారతదేశం పక్కనున్న దేశాలకు కూడా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే భారతదేశం ఫైనల్లీ ఆ దేశాల ఎనర్జీ బిల్స్ ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇది చాలా మంచి సమాచారం. కానీ ఈ కొత్త ఇంజన్ డీజిల్ ఇంజన్ ని దాదాపు 100 సంవత్సరాల వరకు రీప్లేస్ చేయలేదు. దీనికి ముఖ్య కారణం హైడ్రోజన్ యొక్క ఎక్కువ ధరలు. భారతదేశంలో ఇప్పటి వరకు 1 కిలోగ్రామ్ గ్రీన్ హైడ్రోజన్ 250 నుంచి 350 రూపాయల వరకు ఉంది. కానీ ఇది కూడా నిజమే. హైడ్రోజన్ ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు ఎన్నో ఇంధనాల కన్నా సుపీరియర్గా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, టాటా హైడ్రోజన్ యొక్క ధరను చాలా తగ్గించడానికి ఒక ల్యాబ్ను తయారు చేసింది. అక్కడ రాబోయే సమయంలో మొదటి స్వదేశీ హైడ్రోజన్ ఇంటర్నల్ కన్వర్షన్ ఇంజన్స్ డెవలప్ అవుతాయి. అశోక్ లేలాండ్ కూడా ఇలాంటి హైడ్రోజన్ ఇంజన్ ముందు నుంచే డెవలప్ చేస్తుంది. కానీ టాటా యొక్క ల్యాబ్లో మొదటిసారి ప్యాసింజర్ వెహికల్స్ కూడా హైడ్రోజన్ ఇంజన్స్ ని డెవలప్ చేసే పని చేస్తుంది. ఎకనామిక్ టైమ్స్ యొక్క ఆర్టికల్స్ ప్రకారం టాటా 2 ల్యాబ్స్ ని ప్రారంభించింది. అక్కడ కేవలం హైడ్రోజన్ ఇంజన్ మాత్రమే కాదు, ఫ్యూయల్ సెల్స్ మరియు హైడ్రోజన్ ప్రొడక్షన్ పై కూడా రీసెర్చ్ జరుగుతుంది. మీకు తెలుసా, టాటా కమిన్స్తో పాటు కలిసి హైడ్రోజన్ ఐసీ ఇంజన్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ పైన పని మొదలుపెట్టింది. కానీ హైడ్రోజన్ పవర్ ట్రైన్ పై బెస్ట్ కొత్త ఇంజన్ కూడా డెవలప్ చేసింది. ఈ ప్రపంచంలో ఎన్నో పెద్ద కంపెనీలు బ్యాటరీ పవర్తో నడిచే బళ్లు ఎక్కువ కాలం ఉండవని అర్థం చేసుకున్నాయి. దీన్ని బట్టి హైడ్రోజన్ ఫ్యూల్ ఆఫ్ ది ఫ్యూచర్ అని అనడంలో ఎటువంటి పొరపాటు లేదు.
ఇందుకని ఇప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీలు బ్యాటరీ వెహికల్స్ని తయారు చేయలేదు. ఫ్యూయల్తో నడిచే బండ్లకు కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ టెక్నాలజీలో కూడా బ్యాటరీని ఉపయోగించాలి. కానీ హైడ్రోజన్ ఇంజన్తో తయారైన బండ్లకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ రేంజ్తో పాటు ఛార్జింగ్ అనే బాధ కూడా ఉండదు, మరియు బ్యాటరీ రీప్లేస్మెంట్ బాధ కూడా ఉండదు. కానీ హైడ్రోజన్ ఐసీ ఇంజన్ కన్నా హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ పైన పని మొదలుపెట్టారు. అశోక్ లేలాండ్ లాంటి ఇంజన్ను డెవలప్ చేయడానికి పని మొదలుపెట్టారంటే ఇందులో హైడ్రోజన్తో పాటు సిఎన్జి, ఎల్ఎన్జి మరియు బయోగ్యాస్తో కూడా నడపవచ్చు. మన దేశంలో మొదటి హైడ్రోజన్ ఢిల్లీలో మొదలుపెట్టారు. అక్కడ టాటా యొక్క హైడ్రోజన్ బస్సులను దింపారు. ఇంతేకాదు హైడ్రోజన్ ట్రైన్స్ని కూడా భారతదేశంలో 2 ప్రదేశాలలో దింపబోతున్నారు. మొదటి ట్రైన్ హర్యానాకి సంబంధించినది. ఇది కల్కా షిమ్లా రూట్లో వెళ్తుంది. ఇందులో నిజమెంత ఉందో రాబోయే కాలమే చెప్తుంది. కానీ ఇది మాత్రం ఫిక్స్, భారతదేశానికి ఎలక్ట్రిసిటీతో పాటు హైడ్రోజన్ ఇంజన్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ కూడా ఖచ్చితంగా అవసరం. కానీ ఇప్పుడు కూడా సమస్య అదే ఉంది. ఆ సమస్య ఏంటంటే హైడ్రోజన్ని సేఫ్గా స్టోర్ చేయడం. దీనికి సంబంధించిన కొన్ని టెక్నాలజీస్ మార్కెట్లో ఉన్నాయి, కానీ వీటి ధర చాలా ఎక్కువ. వీటి ధరలను తగ్గించడానికి టాటా ఈ ల్యాబ్ని స్థాపించింది. మనం టాటా తరఫు నుంచి మొదటి స్వదేశీ హైడ్రోజన్ ఐసీ ఇంజన్ తొందరగా రావాలని కోరుకుందాం. అసలు హైడ్రోజన్ ఇంజన్ ఎలా పనిచేస్తుందో మాట్లాడుకుంటే, హైడ్రోజన్ ఇంజన్ హైడ్రోజన్తో ఫ్యూయల్ని తయారు చేసుకుని వెహికల్కి స్పీడ్ని పెంచే పని చేస్తుంది. ఇందుకనే ఇది పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాలతో పోల్చుకుంటే చాలా బెటర్.